जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश नाग जय 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 అందరి ఆశీస్సులతో నిత్యుడు నేను చల్లగా ఉండాలని అటువంటి సంస్థలు సేవా కార్యక్రమాలు మరిన్ని రోజుల్లో ఇంకా చూసుకున్నాం తప్ప అది రావడానికి నాయకులారా మల్లాడి కృష్ణారావు ఆదర్శం అనుకుంటే మీరు నిజంగా ఈవేళ మల్లాడి కృష్ణారావు లాగే ముందుకు వెళ్ళాలని అనుకుంటే సేవతోటి వెళ్ళండి. డబ్బుతోటి రాజకీయం ఇది పర్మనెంట్ అని చెప్పేసి అనుకోకండి. ఒక్కసారి మాత్రమే ఫ్లూట్ లో వచ్చింది గాలి, ఒక్కొక్కసారి మన సులుగుణం తిప్పుతాది, తిప్పినప్పుడు నష్టం వస్తుంది, మళ్ళీ దాంతో అది కొట్టుకుపోతుంది. ఇక్కడ చెడ్డగా ఉన్న వాళ్ళు చెడ్డ చేసి వద్దనుకున్న వాళ్ళు వాళ్ళు పంపిస్తారు తప్ప అక్కడ కానీ నేను రాజకీయం చేయలేకపోయింటే రాజకీయాలకి నేను వెనకంజ వేస్తాను, రాజకీయాల నుంచి వైదొలుగుతానే తప్ప మీరు ఆ దృష్టిలో పెట్టుకోండి తప్ప నా మీద ప్రతి మీటింగ్ లో కూడా మీరు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. నాకు ఇంకా రాబోయే రోజుల్లో అక్టోబర్ 1వ తారీఖు మీటింగ్ ఉంది, డిసెంబర్ 27వ తారీఖు మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళా జనవరి 26 తర్వాత మీటింగ్ ఉంటాయి. ఆ మీటింగ్ వచ్చేటప్పటికే రాజకీయం ఏంటి, మన వర్గం ఏంటి, మల్లాడి కృష్ణారావు నమ్ముకున్న ప్రజలకి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అన్న విషయాన్ని చెప్పగలుగుతారు తప్ప మీరు ఎన్నిసార్లు మాట్లాడినా నా మీద ప్రేమతోటి మీరు అనేకమైన సందర్భాల్లో ఒక టెన్షన్ ఉదిరిపోతారు, ఒక టెన్షన్ ఉదిరిపోద్ది. గురువు గారు ఎస్ అని అంటే దాని తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం, అవతల పారిపోతారు అని చెప్పేసి మీరు ఉన్నారు. కానీ నా రాజకీయం యానం గతంలో అయితే యానంతో ముడిపడింది, ఇప్పుడు యానంతో కాదు. పాండిచేరి కేంద్ర పాలకపురంలో నన్ను నమ్ముకున్న నాయకులు కానీ నమ్ముకున్న ప్రజలు కానీ మొన్నే మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా మనకు చెప్పున్నాను, ఇంకా 3 నెలలు 4 నెలల టైం తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏ విధంగా ఉపయోగపడతాదో, ఏ ప్రభుత్వం అయితే ఉపయోగపడతాదో, ఏ విధంగా అయితే మన పేర్లను ముందుకు వెళ్ళగలమో అన్నది చూసి మనం వెళ్దాం, అడిగేద్దాం. నా మీద టెన్షన్స్ మీరు తీసుకురావద్దు, నా మీద ఒత్తిడి మీరు తీసుకురావద్దు. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. మీ తగ్గట్టుగా పనిచేయడానికి నేను ఉన్నాను. నేను చెప్తే మీరు వినడానికి గతంలో కాకుండా తప్పు చేయకుండా డబ్బుకు అమ్ముడైపోకుండా ఉండడానికి మీరు రెడీగా ఉండండి. మీ జీవితాన్ని మళ్ళా ఎక్కడైతే ఈ 5 సంవత్సరాల్లో తప్పు జరిగిందో, ఈ ఊరికి 5 సంవత్సరాల్లో ఎక్కడ ఎనకబడిందో, ఎక్కడైతే చెడ్డ జరుగుతుందో ఆ చెడ్డను తీసేయడానికి, తప్పు జరిగిందని సరి చేసుకోవడానికి, మన ఊరిని ముందుకు తీసుకెళ్ళడానికి నా నిర్ణయాలు ఉంటాయని, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తానని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ రామదాసు రాసిన కీర్తన గురించి విన్నాం. ఈనాడు మల్లాడి కృష్ణారావు గారి అభిమాన సంఘం ఆయన మీద ఉన్న అభిమానంతో రాసిన ఈ శత గీతాల మాలిక ఈ రోజుతో పూర్తయితే ఆ 100వ పాటని ఇంత సభాముఖంగా ఆవిష్కరిస్తున్నారు. తరలి రావటం ఒక ఎత్తు అయితే చిన్నారులు అలంకరించుకొని ఉదయం నుంచి ఆ పక్కన కూర్చున్నారు. వారి అభిమానాన్ని సైతం చక్కని డాన్స్ మల్లాడి గారికి మరి వేద మంత్రాలు
దీవెనలతో ఓం శాంతి 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 శతమానం భవతి శతాయః యానంలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వచ్చేది ఈ ఇంటికి. ఇది ఆల్ ద బెస్ట్. ఇంట్లో సొంత తల్లిదండ్రులనే భారం అనుకొని బయటికి తోసేసే రోజులు. అలాంటి చాలా మందిని చేరదీసి వాళ్ళకి ఒక ఆసరా కల్పించి వాళ్ళకి ఒక భరోసాగా నిలిచిన మన మల్లాడి కృష్ణారావు గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇలాంటి వ్యక్తి 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు వర్తిల్లాలి, ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఉంటారు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. Cricket winners, Yanam Bypass team, 30,000 rupees cash prize. Next, ball batter. Young players ni encourage చేయాలనే ఉద్దేశం ఉంది. వారికి ఈ యొక్క కిట్స్ Nah,